కోడీ రోడ్స్‌కి ఏ సూపర్ స్టార్ హెల్ప్ చేయకపోతే ఎలా మరి? కోడీ రోడ్స్ ఎలా కమ్‌బ్యాక్ చేస్తారు? కోడీ రోడ్స్ రాక్‌ని ఆయన జాన్ సీనాని ఎలా ఎదుర్కుంటాడు? సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకనే మీరు వీడియోస్‌ని కంపల్సరీ లైక్ చేయండి. సో, మనం ఫస్ట్‌గా మాట్లాడదాం అన్‌క్రౌన్డ్ కాంబాట్ ప్రో రెజ్లింగ్ ర్యాంకింగ్స్ గురించి. సో, అన్‌క్రౌన్డ్ అనేవల్ వాళ్ళు అంటే ర్యాంకింగ్స్ అయితే ఇచ్చినారనమాట. సో, ఆల్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ కంపెనీ నుండి సో, అందరు సూపర్ స్టార్స్‌కి ర్యాంకింగ్ అయితే ఇచ్చినారనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన మెన్స్ టాప్ 10 సూపర్ స్టార్స్ అండ్ ఉమెన్స్ టాప్ 10 సూపర్ స్టార్స్. ఈ లిస్టు చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చట్లేదనమాట. ఎందుకంటే ఈ లిస్టులో రోమన్ రెయిన్స్ టాప్ 10లో ఉన్నారు. అండ్ సెత్ రాలిన్స్ కూడా కిందనే ఉన్నారనమాట. అండ్ వీళ్ళకంటే అంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ కంటే ముందు మన రికోషెట్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంది రోమన్ రెయిన్స్ కంటే రికోషెట్ బెటరా? అని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. అండ్ ఉమెన్స్ సూపర్ స్టార్స్ కూడా ఎవరికీ నచ్చలేదు ఈ ర్యాంకింగ్స్ అనేవి. మరి మీరేమంటారు? ఈ ర్యాంకింగ్స్ కరెక్టే అని మీకు అనిపిస్తుందా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా రీసెంట్‌గా జిమ్‌లో కనిపించినారన్నమాట. అండ్ మన జాన్ సీనా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రావచ్చు. ఇప్పుడు మనం అనుకున్న దాని డేట్ కంటే ముందే మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో రావచ్చన్నమాట. అండ్ అంతేకాదు మన రాక్, జాన్ సీనా ఇద్దరు రా షోలో కనిపిస్తారని టాక్ అయితే ఉంది. సో, అది మార్చ్ 17 కావచ్చు, లేదంటే దాని తర్వాత జరిగే రా షో కావచ్చు, అండ్ లేదంటే దాని తర్వాత జరిగే రా షో కావచ్చు. సో, ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీగా మన జాన్ సీనా, రాక్ ఇద్దరు రా షోలో కనిపిస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. అది కంపల్సరీగా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాదు మన జాన్ సీనా కొన్ని స్మాక్ డౌన్ ఎపిసోడ్స్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే మన జాన్ సీనా జూన్ మంత్‌లో అండ్ మే మంత్‌లో స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారన్నమాట. సో, చాలా టైం ఉంది. సో, ఇది రెస్సల్ మేనియా అయిపోయిన తర్వాత స్మాక్ డౌన్ ఎపిసోడ్ కోసం. అంటే ఇప్పుడు రెస్సల్ మేనియా కన్నా ముందు కాదు. రెస్సల్ మేనియా అయిపోయిన తర్వాత మన జాన్ సీనా కొన్ని అఫీషియల్‌గా స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ ఉన్నారన్నమాట. అండ్ అంతేకాదు మన జాన్ సీనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి అయితే మళ్ళొకసారి వెళ్ళినారన్నమాట. సో, ఇది జాన్ సీనా ఫ్యాన్స్ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఇంతకుముందు మన జాన్ సీనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో ఉన్నారు. అది దేనికంటే మన జాన్ సీనా మేక్ ఏ విష్‌లు ఎక్కువ చేసినారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే బ్యాక్ స్టేజ్‌లో చాలా మేక్ ఏ విష్‌లు చేసినారు. చాలామంది ఫ్యాన్స్‌ని కలిసినారు. చాలామంది చిన్న పిల్లలు అడిగిన కోరికలు తీర్చినారన్నమాట. సో, వాళ్ళతో ఫోటోస్ దిగడం, సో, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం చాలా ఎక్కువ చేసిండు మన జాన్ సీనా. దానికోసం మన జాన్ సీనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి ఫస్ట్ టైమ్ ఎళ్ళినారు. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా హీల్ టర్న్ చేయడంతో సో, వరల్డ్ మొత్తం షేక్ అయిపోయింది. సో, ప్రపంచం ఎక్కువగా దీని గురించి మాట్లాడుకుంటుంది. అందుకనే మళ్ళొకసారి మన జాన్ సీనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకైతే వెళ్ళినారన్నమాట. సో, ఇది జాన్ సీనా ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, మంచి గుడ్ న్యూస్ కాదు. చాలా పెద్ద గుడ్ న్యూస్. సో, దీనిపైన మీకేమనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు జాన్ సీనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోకి మళ్ళొకసారి వెళ్ళినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన లోగన్ పాల్ గురించి. సో, ఇప్పుడు లోగన్ పాల్‌కైతే చాలామంది ఫ్యాన్స్ బూ చేస్తారు. ఇప్పుడు లోగన్ పాల్ ఎంట్రీ తీసుకున్నా సరే, లోగన్ పాల్ ఏం మాట్లాడినా సరే, లోగన్ పాల్‌ని హేట్ చేస్తారనమాట. బూ చేస్తారు. ఏం మాట్లాడనివ్వరు. అది లోగన్ పాల్ సిటీలో అయినా సరే, లోగన్ పాల్ అంటే తన హోమ్ కంట్రీలో అయినా సరే, యూఎస్ఏలో అయినా సరే, ఎక్కడైనా సరే లోగన్ పాల్‌కి హేట్ చేస్తారనమాట. బట్ మన లోగన్ పాల్ వేరే కంట్రీకెళ్ళినప్పుడు అక్కడున్న ఫ్యాన్స్ అంటే యూఎస్ఏని అంటే తన కంట్రీని తిట్టినప్పుడు మన లోగన్ పాల్ తన కంట్రీ తరపు నుండి మాట్లాడినారు. సో, మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో యూఎస్ఏ వాళ్ళ అంటే కంట్రీ సాంగ్ పాడినప్పుడు బూ చేసినారు. అక్కడున్న కెనడా ఫ్యాన్స్ బూ చేసినారు. సో, దానికి రియాక్షన్‌గా మన లోగన్ పాల్ బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడి నాకు అంటే నా కంట్రీ ఫ్లాగ్ కావాలి. నేను అక్కడ రింగ్‌లోకి తీసుకెళ్ళానని చెప్పినాడు మన లోగన్ పాల్. సో, నా కంట్రీ కోసం నేను ఏదైనా చేస్తాను. అంటే నేను వేరే కంట్రీని తక్కువ చేసి మాట్లాడట్లేదు. నేను నా కంట్రీ కోసం ఏదైనా చేస్తాను. నా కంట్రీ కోసం నేను చచ్చిపోతాను అన్నట్టుగా మన లోగన్ పాల్ అయితే మాట్లాడినారనమాట. సో, ఈ మాటలు చెప్పడంతో లోగన్ పాల్ పైన చాలా రెస్పెక్ట్ అయితే పెరిగింది ఫ్యాన్స్ నుండి. అన్నట్టుగానే మన లోగన్ పాల్ అంటే ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫ్లాగ్ తీసుకొనొచ్చినాడు. యూఎస్ ఫ్లాగ్ తీసుకొనొచ్చినాడనమాట. సో, అక్కడున్న ఫ్యాన్స్ బూ చేయడంతో యూఎస్ఏని. సో, ఇదొక మంచి మూవ్ అని చెప్పాలి మన లోగన్ పాల్ నుండి. సో, మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది మన లోగన్ పాల్‌కి ఫ్యాన్స్ నుండి. సో, మరి చూడాలి ఇది కంటిన్యూ అవుతదా? సో, మళ్ళీ నార్మల్‌గానే యథావిధిగా బూ చేయడం స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి. సో, ఒక్క ఇన్సిడెంట్‌తో మొత్తం చేంజ్ అవ్వచ్చు, చేంజ్ కాకపోవచ్చు. ఏదైనా జరగొచ్చనమాట మన డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఫ్యాన్స్ రియాక్షన్ ఎటు నుండి ఎటు మలులుతదో ఎవ్వరు చెప్పలేం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రియా రిప్లీ గురించి. సో, రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ అండ్ మన బియాంకా బెలర్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదని, ఈ మ్యాచ్ కోసమే ప్లాన్స్ చేస్తున్నారని రెస్సల్‌మేనియా 41 కోసం ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. నేను ఇంతకుముందే చెప్పినాను.
మేబీ వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా అవ్వచ్చు. లేదంటే దానికంటే ముందు రియా వర్సెస్ ఈయో స్కై రీమ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా చెప్పినాను. బట్ ప్రెజెంట్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌నే ప్లాన్స్ చేస్తున్నారంట. సో చూడాలి మరి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ జరుగుతదా? లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరుగుతదా అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కోడీ రోడ్స్ బ్రదర్ డస్టిన్ రోడ్స్ గురించి. సో మన డస్టిన్ రోడ్స్ అయితే రియాక్షన్ ఇచ్చినారన్నమాట. కోడీ రోడ్స్ బానే ఉన్నాడు. కోడీ రోడ్స్ వస్తాడు అన్నట్టుగా మన డస్టిన్ రోడ్స్ రియాక్షన్ అయితే ఇచ్చిండు. అండ్ కోడీ రోడ్స్ కూడా ఈ వారం జరిగే స్మాక్ డౌన్‌లో రావచ్చన్నమాట. ఇప్పుడైతే కన్ఫర్మ్ ఉన్నాడు. స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. బట్ చెప్పలేం అఫీషియల్ అడ్వర్టైజ్ ఉంది తీసేసినా తీసేయొచ్చు. అంటే కొంచెం సర్ప్రైజ్ ఉంచడానికి కొంచెం ఆ మిస్టీరియస్‌ని అంటే కోడీ రోడ్స్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? రియాక్షన్ ఏమి ఇస్తాడనేది అండ్ ఇంకా సస్పెన్షన్‌లో పెట్టడానికి అంటే ఫ్యాన్స్‌లో ఆ సర్ప్రైజ్‌నెస్‌ని అదంతా కోల్పోకుండా ఉండడానికి మేబీ కోడీ రోడ్స్‌ని అడ్వర్టైజ్ నుండి తీసేసినా తీసేయొచ్చన్నమాట. బట్ ప్రెజెంట్ అయితే వస్తాడనే టాక్ అయితే వినిపిస్తుంది. సో చూడాలి వన్స్ స్మాక్ డౌన్ అయితే దానిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్ గురించి. సో రోమన్ రీన్స్ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపం చూపిస్తున్నారు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ పైన. అంటే ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ రెసల్‌మేనియాలో లాస్ట్ టైమ్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని కంటిన్యూగా చేసినాడు. రెసల్‌మేనియా 39ని, రెసల్‌మేనియా 40 2 టైమ్స్ చేసినాడు. అంటే 40లో 2 టైమ్స్ చేసినాడు. 38ని చేసినాడు. అలాంటి సూపర్ స్టార్ ఇప్పుడు రెసల్‌మేనియా టైమ్‌లో అంటే డబ్ల్యూడబ్ల్యూఈనే రావట్లేదు. అలాంటి సూపర్ స్టార్స్‌కి ఇంత దరిద్రంగా ఎందుకు బుక్ చేస్తున్నారని కొంచెం కోపం అయితే చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో చేయకపోతే అన్ని సార్లు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసి ఇప్పుడు ఒక్కసారిగా ఛాంపియన్ ఓడిపోయిన సూపర్ స్టార్‌ని అంటే రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఉంచకపోతే అది కరెక్ట్ ఉండదనే చాలామంది ఫ్యాన్స్ అంటున్నారనమాట. సో ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. అంటే రోమన్ రీన్స్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ వర్సెస్ పంక్ వర్సెస్ సెత్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ప్లాన్స్ చేస్తున్నారన్నట్టుగా టాక్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా హై వోల్టేజ్ ఉన్న మ్యాచ్. ఈ మ్యాచ్‌లో చాలామంది ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సెత్ అండ్ పంక్ మధ్య ఫ్యూడ్ చాలా అంటే చాలా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ మన రోమన్ రీన్స్ సెత్ మధ్య చెప్పనవసరం లేదు. సో అందుకని ఈ మ్యాచ్‌ని మేబీ ఈ కన్ఫర్మ్ అయితే మేబీ మనకి మెయిన్ ఈవెంట్‌లోనే చూడడానికి దొరకచ్చన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే వెరీ ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కూడా కోపంలో ఉన్నారు. ఇలాంటి సూపర్ స్టార్‌కి మీరు మెయిన్ ఈవెంట్‌లో చూపిస్తలేరని. అండ్ దీని వెనకాల రీజన్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళిపోవడంతో సో వీళ్ళ స్టోరీని మన జాన్ సినా, రాక్, కోడీ రోడ్స్ స్టోరీని చాలా చాలా మంచిగా చూపిస్తున్నారు. సో మేబీ రోమన్ రీన్స్ ఉంటే సో దేనిపైనైనా ఇంపాక్ట్ పడవచ్చు. జాన్ సినా హీల్ టర్న్ పైన కావచ్చు, లేదంటే రాక్ అండ్ కోడీ రోడ్స్ మధ్య వాళ్ళ ఫ్యూడ్‌లోనైనా కావచ్చు. ఏదైనా ఇంపాక్ట్ పడతదనే మన రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్‌కి పంపిస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళది ఒక స్టోరీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మేబీ రోమన్ రీన్స్ మెల్లమెల్లగా రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ వీక్ అంటున్నారు. బట్ చెప్పలేం మన ట్రిపుల్ హెచ్ ఎనీ టైమ్ ప్లాన్స్ చేంజ్ చేసినా చేయొచ్చన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే సో మన ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్ అందరికీ గట్టిగానే వార్నింగ్ చేసినాడు. రాక్ కూడా ఇచ్చినారన్నమాట. సో మీరు కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మీకు అన్నీ తెలుస్తాయని మన రాక్ క్లియర్‌గా చెప్పినారు. సో అందుకనే చెప్తున్నాను. సో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఎక్స్‌పెక్ట్ చేసింది జరగాలని రూల్ ఏం లేదు. బట్ నాకు తెలుసు చాలా లేట్ అయిపోయింది. రోమన్ రీన్స్ రిటర్న్ అనేది చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్‌లో వస్తేనే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో చూడాలి మరి నెక్స్ట్ వీక్‌లో రిటర్న్ చేస్తాడా? చేయడా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో ఇప్పుడు కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41లో తన ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడా? లేదంటే ఓడిపోతాడా? సో ఇప్పుడు కోడీ రోడ్స్‌కి బ్యాకప్ కావాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ కోడీ రోడ్స్‌కి గనుక బ్యాకప్ వస్తే కోడీ రోడ్స్ అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసిన సూపర్ స్టార్ ఇద్దరు కలిసి రాక్‌ని అండ్ మన జాన్ సినాని అంటే బీట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరిని బీట్ చేస్తే కంపల్సరీగా కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41లో తన ఛాంపియన్‌షిప్‌ని గెలిచే అవకాశం ఉంటది కదా! సో సో ఇప్పుడు ఛాంపియన్‌షిప్‌ని కోడీ రోడ్స్ రెసల్‌మేనియా 41లో రిటైన్ చేసుకుంటే ఇప్పుడు జాన్ సినా హీల్ టర్న్ చేసి ఉపయోగం ఏమీ లేదు కదా! సో జాన్ సినానే గెలిస్తే మంచిగుంటది. కోడీ రోడ్స్‌కి ఎవ్వరు హెల్ప్ చేయకపోతే మంచిగుంటదని ఈ విధంగా కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. సో దీంట్లో కూడా పాయింట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేసింది? కోడీ రోడ్స్‌కి బదులుగా జాన్ సినాని హీల్ టర్న్ చేపించింది. సో ఇప్పుడు కోడీ రోడ్స్ పేరు ఇంకా పెరిగిపోయింది. యాస్ ఎ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఆల్మోస్ట్ కోడీ రోడ్స్ అయిపోయినారని చెప్పాలి. అండ్ ఇలాంటి టైంలో కోడీ రోడ్స్ వేరే సూపర్ స్టార్ హెల్ప్ తీసుకొని జాన్ సినాని అండ్ రాక్‌ని ఓడిస్తే కోడీ రోడ్స్‌కి అంత పేరుండదు. కోడీ రోడ్స్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొనే మన కోడీ రోడ్స్ జాన్ సినాని ఓడించినాడు. సో జాన్ సినా ఫైనల్ రన్‌లో కూడా జాన్ సినాకి 17 టైమ్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ కోడీ రోడ్స్ ఇవ్వలేదని మళ్ళీ కోడీ రోడ్స్‌ని బ్లేమ్ చేస్తారు. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ గనుక జాన్ సినాని 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్
ఈ WrestleMania 41లో అవ్వాలని మన WWE ఫిక్స్ చేస్తే కోడీ రోడ్స్‌కి ఎవ్వరు హెల్ప్ చేయకపోతేనే మంచిగుంటది. ఒకవేళ మన జాన్ సీనా WrestleMania 41లో ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలవద్దు, తర్వాత గెలవాలని ఫిక్స్ చేస్తే మేబీ కోడీ రోడ్స్‌కి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక్కడే జాన్ సీనాని, రాక్‌ని ఓడిస్తాడంటే అది కరెక్ట్‌గా ఉండదు. ఎందుకంటే మరీ ఓవర్ పుష్ అయిపోతది. ఇప్పుడు కోడీ రోడ్సే జాన్ సీనాని అండ్ రాక్‌ని ఓడించిండనుకో సో అది కరెక్ట్ ఉంటదా? సో ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేసి కూడా వేస్ట్ అవుతది. అంత పెద్ద పవర్‌ఫుల్ సూపర్ స్టార్స్‌ని ఒక్కడు ఓడించిండంటే అది కరెక్ట్ ఉండదు. మేబీ చెప్పలేం ఓడించినా ఓడించొచ్చు. బట్ ఓడిస్తే మాత్రం అది చాలా అంటే చాలా ఓవర్ పుష్ అయిపోతది. ఇప్పటికే కోడీ రోడ్స్ పైన హేట్ ఉంది. బట్ అలా జరగకపోతేనే మంచిగుంటదని నా ఫీలింగ్. ఒకవేళ జాన్ సీనా గెలిచేదుంటే మన కోడీ రోడ్స్‌కి ఎవ్వరు హెల్ప్ చేయొద్దు. ఒకవేళ మన జాన్ సీనా గెలవద్దు, కోడీ రోడ్సే గెలవాలనుకుంటే కోడీ రోడ్స్‌కి ఎవరో ఒకరొచ్చి హెల్ప్ చేస్తే మంచిగుంటది. సో, నాకైతే ఇలా అనిపిస్తుంది. అండ్ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఈ విధంగానే అంటున్నారు. ఇప్పుడు జాన్ సీనా కంటే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అవ్వాలంటే కోడీ రోడ్స్ ఒంటరిగానే ఫైట్ చేయాలి. కోడీ రోడ్స్ ఒంటరిగానే కమ్‌బ్యాక్ ఇవ్వాలి అన్నట్టుగా కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, చూడాలి మరి WWE ఎలా బుక్ చేస్తదో. WWE ఎలా స్టోరీ లైన్ బుక్ చేస్తదో మనకి కొన్ని రోజుల్లో తెలిసేస్తది. సో, చూద్దాం మరి కోడీ రోడ్స్‌కి బ్యాకప్ కావాలని మీకు అనిపిస్తుందా? సో, మీరేమంటారో మీరు కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం మన రాక్ గురించి. సో, మన రాక్ అయితే బ్యాడ్ బ్లడ్‌లో వచ్చినారు. 1, 2, 3 అని కౌంట్ చేసి వెళ్ళిపోయినారు. అండ్ మళ్ళీ మనకి అది ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అన్నట్టుగా మన రోమన్, మన రాక్ అండ్ కోడీ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతది WrestleMania 41లో అని ఆ టైంలో రూమర్స్ వచ్చినాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ రాలో వచ్చినప్పుడు మొత్తం చేంజ్ అయిపోయినాయి. మన రాక్ రోమన్ రీన్స్‌తో మంచిగా మాట్లాడినారు. కోడీ రోడ్స్‌తో మంచిగా మాట్లాడినారు. అండ్ ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో రాకు అంటే జాన్ సీనా ఒకటైపోయిన తర్వాత సో, ఆ గెస్చర్ మన జాన్ సీనాది 3 ఫింగర్స్‌తో మన జాన్ సీనాది. సో, అందుకనే మన రాక్ అలా చేసినారని ఈ టైప్‌లో ఉన్నాయి. అండ్ అదే మనకి ఎలిమినేషన్ ఛాంబర్‌లో మళ్ళీ రాకు 2 ఫింగర్స్ చూపించినారన్నమాట. సో, ఆ 2 ఫింగర్స్ ఎవ్వరికి? అంటే ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేయడమా? జాన్ సీనా, రాక్ ఒకటవుతున్నారనా? లేదంటే మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తున్నారనా? లేదంటే మన రాక్ టీమ్‌లో ఇంకా మెంబర్స్ యాడ్ అవుతున్నారా? సో, ప్రెజెంట్ టాక్ ఏమనుందంటే మన రాక్ టీమ్‌లో అంటే జాన్ సీనా, రాక్‌తో పాటుగా ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ యాడ్ అవుతారు. వీళ్ళొక టీమ్‌గా మారుతారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో, అందులో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది ఎవరంటే మన సెత్ రాలిన్స్. మన సెత్ రాలిన్స్, బెక్కీ లించ్ ఒకటై మన రాక్ టీమ్‌లో వస్తారంట. సో, రాక్, జాన్ సీనా, సెత్, మన బెక్కీ లించ్ ఒక టీమ్ అవుతారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది ఈ రోజు నుండి. అండ్ ఎందుకంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌కి కాస్ట్ చేసినారు. జాన్ సీనా విన్ అయ్యేలా చేపించినారు మన సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో. అండ్ ఇదంతా మన రాకే కావాలని చేపించినారు. సెత్ రాలిన్స్ అక్కడే ఉండి మన సీఎం పంక్‌కి కాస్ట్ చేసినారని ఈ టైప్‌లో అంటున్నారు. బట్ దానికంటే ముందే మన సెత్ అండ్ పంక్ మధ్య ఫ్యూడ్ అయితే ఉండింది. సో, అలా కూడా అనుకోవచ్చు. బట్ ఇదే జరుగుతదని ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. బట్ టాక్ అయితే ఉందన్నమాట. సో, మన సెత్ రాలిన్స్, బెక్కీ లించ్ మన రాక్ అండ్ జాన్ సీనాతో కలుస్తారు. సో, వీళ్ళొక టీమ్‌గా నడిపిస్తారని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో, వీళ్ళు గనక ఒకటైతే మళ్ళీ సెత్ అండ్ రోమన్ మధ్య ఫ్యూడ్ అయితే ఉంది. సో, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ అవుతది. ఒకవేళ సెత్, మన రాక్ కలిస్తే. బట్ రాక్, సెత్ రాలిన్స్‌తో అంటే వీళ్ళు ఒకటవుతారనేది క్లారిటీ లేదన్నమాట. మన సెత్ రాలిన్స్ లాస్ట్ ఇయర్ మన రాక్‌తో అగైనెస్ట్‌గా ఫైట్ చేసినారు. సో, కలుస్తారన్నది క్లారిటీ అయితే లేదు. బట్ టాక్ అయితే ఉంది. మన రాక్, జాన్ సీనా, సెత్ కలుస్తారని. సో, చూడాలి అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. అండ్ అంతేకాకుండా మన ఏథన్ పేజ్ కూడా రియాక్షన్ ఇచ్చినారనమాట. సో, మన రాక్ ఎన్‌ఎక్స్‌టీలో వెళ్ళినారు. ఎన్‌ఎక్స్‌టీలో వెళ్ళినప్పుడు మన ఏథన్ పేజ్‌తో కలిసినారు. నేను ఏదో ఒక రోజు మెయిన్ రోస్టర్‌లో చూస్తా అని చెప్పినాడు. అండ్ మన రాక్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఒక టైప్‌లో ఏథన్ పేజ్ లాగా రియాక్షన్ అయితే ఇచ్చినారనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, సేమ్ మన ఏథన్ పేజ్ కూడా ఇలాగే రియాక్షన్ ఇస్తాడు. అంటే ఈ విధంగానే చేస్తారనమాట. సో, అందుకనే మేబీ ఏథన్ పేజ్ కూడా రాక్‌తో కలుస్తారన్న టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఒక ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్ డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వచ్చి రాక్‌తో కలిస్తే కరెక్ట్ ఉంటదా? సో, ఫ్యాన్స్ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటది? సో, ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్ కాకుండా మెయిన్‌గా అంటే మెయిన్ రోస్టర్‌లో ఉన్న సూపర్ స్టార్ లైక్ సెత్ రాలిన్స్ కావచ్చు, డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, వీళ్ళని తీసుకుంటే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, దీనిపైన మీరేమంటారు? సో, నాకు తెలిసైతే ఇప్పుడు ప్రెజెంట్ టాక్ ఏముందంటే రాక్ టీమ్‌లో ఇంకా మెంబర్స్ యాడ్ అవుతారని టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఇంతకుముందుకేమో మనకి అంటే 3 ఫింగర్స్ మన జాన్ సీనా హీల్ టర్న్ అండ్ జాన్ సీనాతో కలవడం, కోడీ రోడ్స్ పైన అటాక్ చేయడం అండ్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేయడం. ఇంకొక మెంబర్ రోమన్ రీన్స్ ఉన్నారు. సో, అంటే రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తే ఆ 3 ఫింగర్స్ కన్ఫర్మ్ అవుతాయి అన్నట్టుగా ఇలాంటి టాక్ అయితే ఉండింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ టాక్ ఏందంటే రాక్ టీమ్‌లో ఇంకా మెంబర్స్ యాడ్ అవుతారు. సో, దానికోసమే మన రాక్ ఆ 3 ఫింగర్స్ గెస్చర్ చేసినాడు. ఆ గెస్చర్స్ ఇంకా ఫుల్‌ఫిల్ అవ్వలేదు. ఇంకా మెంబర్స్ యాడ్ అవుతారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, దీనిపైన మీరేమంటారు? సో, రాక్ టీమ్‌లో ఇంకా మెంబర్స్ యాడ్ అవుతే ఎలా ఉంటది? సో, ఇప్పటికే ఆ టీమ్ చాలా అంటే చాలా పవర్‌ఫుల్ అయిపోయింది. బట్ చూడాలి. సో, ఇది ఎంతవరకు లాగుతారు? ఎంతవరకు తీసుకెళ్తారు? బట్ మనకి ఏది క్లారిటీ అయితే లేదు. బట్ రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ మీకు చెప్పినాను.
సో ఇందులో ఏ రూమర్ నిజమైతే మంచిగుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.